హలో, హాయ్, నమస్తే. నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకసారి పేరు పేరున అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి. మీ అందరూ నా స్టోరీస్‌కి ఇస్తున్న రెస్పాన్స్‌కి ఎస్పెషల్లీ కొంతమంది గాడ్ బ్లెస్ యూ తల్లి, లవ్ యూ తల్లి అని మెసేజ్ పెడతారే ఎంత అనిపిస్తుందంటే ఎందుకంటే చాలా అనిపిస్తుందండి. అంటే పెద్దల ఆశీర్వాదం ఇవన్నీ మనకి అంటే నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ కానీ, ఆ సాటిస్ఫాక్షన్ కానీ చాలామందికి ఎక్కడో అక్కడ కనెక్ట్ అవుతున్నాయి మన స్టోరీస్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఏదో అలా స్టార్ట్ చేసిన ఈ ప్రయత్నం ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఒకసారి మనం లైవ్‌లో మాట్లాడుకుందాం. బోల్డ్ అని కబుర్లు చెప్పుకోవాలని ఉంటుంది. చూద్దాం, ఒకసారి ప్లాన్ చేద్దాం. సరే, ఇంకా ఎక్కువ మీ టైం వేస్ట్ చేయను. ఐ నో యువర్ టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. సో ఇవాల్టి స్టోరీకి వచ్చేస్తే మంచి స్టోరీ అండి. మనలో చాలా మందికి బాగా కనెక్ట్ అవుతుంది. సో ముందే షేర్ కొట్టేయండి, ఓకేనా? అనగనగా ఒక ఊళ్ళో ఒక ప్రధాన వ్యాపారి చాలా చాలా బాగానే డబ్బులున్న ఆయన, కొంచెం యారగెన్స్ కూడా, కొంచెం యాటిట్యూడ్ కూడా ఉన్న మనిషి అనమాట. సో ఆయన రోజు ఒకే రూట్లో వెళ్తూ ఉంటాడు. ఆయన వెళ్ళే రూట్లో ఒక ఎడారి కూడా తగులుతుందనమాట. దాని గుండా వెళ్తూ ఉంటాడు అతనేవో తన వ్యాపార పనుల నిమిత్తం. అయితే ఒకరోజు అలానే వెళ్తూ ఉంటే ఏదో అవుతుంది, కొన్ని అన్అవాయిడబుల్ సిచ్యుయేషన్స్లో అతను అక్కడ ఇరుక్కుపోతాడనమాట. ఇరుక్కుపోయి అసలు అలమటించిపోతూ ఉంటాడు. విపరీతమైన దాహంతో అతని దగ్గర ఏమి ఉండవు, ఉన్న సోర్సెస్ అన్నీ అయిపోతాయి. విపరీతమైన దాహంతో ఇదైపోతూ ఉంటాడు. దేవుడా, అసలు నా వల్ల అయితే లేదు, అసలు నాకు కాస్త మంచినీళ్ళు సోర్స్ ఏదైనా దొరికితే బాగుండు. దేవుడా, ఇక్కడ ఎట్లన్నా సరే కాస్త మంచినీళ్ళు దొరికేలా చేయి. నేను ఈ ఎడారంతా కూడా నాకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఎడారంతా పచ్చదనం పరిచేలా చేస్తాను అని చెప్పి అనుకుంటాడు. అనుకుని అబ్బా అని చెప్పి ఇట్లా చూసేసరికి జస్ట్ కొన్ని అడుగుల దూరంలో ఒక బావి లాంటిది కనిపిస్తుంది. ఫస్ట్ ఎండమావు అనుకుంటాడు. మామూలుగా ఎడారిలో ఎండమావులు కనిపిస్తాయి అట్లా అనుకుంటాడు. కానీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి నిజంగా బావి ఫుల్ ఆఫ్ వాటర్ అనమాట. ఒక్కసారి అవాక్ అవుతాడు. ఇదేంటి, నేను రోజు వెళ్ళేదారి, నేను ఎప్పుడు ఇది గమనించలేదు అనుకుంటాడు. అనుకుని ఆహా దేవుడా, విన్నావు నువ్వు నా మాట, థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇంత పెద్ద బావి ఇచ్చావు, సరే కనీసం తోడడానికి బకెట్ కావాలి కదా, ఎట్లా నేను ఇందులోంచి వాటర్ ఎట్లా తోడుకునేది దేవుడా అని చెప్పి అనుకుంటాడు. అనుకుని అట్లా ఇట్లా చూస్తుంటే బావికి అవతల వైపు ఒక తాడుతో సహా బకెట్ ఉంటుందన్నమాట. ఆహా దేవుడా, నువ్వు సూపర్, మళ్ళీ విన్నావు అని చెప్పి ఇదంతా ఇచ్చావు, సరే ఇవన్నీ తీసుకెళ్ళడానికి నాకు ఒక సాధనం ఏది, నేను ఎట్లా తీసుకుపోవాలి నీళ్లు అని చెప్పి అనుకుంటాడు అనమాట. అనుకోగానే ఎవరో వెనకాల నుంచి ఇట్లా అన్నట్టు అనిపిస్తే ఇలా చూస్తే ఒంటె. బావి ఉంది, బావిలో వేయడానికి బకెట్ ఉంది, తీసుకుపోవడానికి ఒంటె ఉంది, అన్ని రకాలుగా అన్నీ వచ్చాయి. అన్నీ వచ్చిన తర్వాత ఆహా ఎంత సూపర్ దేవుడా నువ్వు, అంతా ఇచ్చావు, కానీ నాకు భయం వేస్తుంది ఇప్పుడు అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడనమాట. అతనికి ఎందుకు భయం వేస్తుందంటే అతను చెప్పాడు కదా, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి. ఇవన్నీ ఇచ్చేసాడు. ఏంటో ఏదో జరుగుతోంది, నా మీద ఎవరో కన్నేసి ఉంచారు, ఏదో జరుగుతోంది అని చెప్పి గబగబ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అతను పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక పేపర్ వచ్చి అతని మొహానికి ఇట్లా గాలికి ఇట్లా తగులుతుంది. అందులో ఓపెన్ చేసి చూడంగానే, ఇదంతా పచ్చదనం పరిచేలా చేస్తా అన్నావు, బాగుంటే నీళ్లు దొరికితే చాలన్నావు, బావి ఇచ్చాను, బకెట్ కావాలంటే బకెట్ ఇచ్చాను, సాధనం కావాలంటే ఇచ్చాను, మరి నువ్వు అన్నమాట ఎప్పుడు చేస్తావు అని చెప్పి ఉంటుంది. ఇంకా అది చూసి ఇంకా దేవుడా అని చెప్పి ఆ కాగితం విసిరేసి చెలవ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏం తెలియదు. సరే, ఎనీవేస్ అది స్టోరీయే. ఇందులోంచి మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, సిచ్యుయేషన్స్. మనకి జనరల్గా మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. అరే, నేను చిన్నప్పుడు బాగా చదువుకుని ఉంటే ఇప్పుడు ఇది చేసేవాడిని, ఇది చేసేదాన్ని, లేకపోతే అరే నాకు ఇంత మంచి ఉద్యోగం వస్తే, ఇంత మంచి ఉద్యోగం, లేకపోతే ఇంత పెద్ద శాలరీ ఉంటే నేను ఎంతో కొంత ఎవరికైనా ఏదైనా ఇచ్చేదాన్ని. ఇట్లాంటి కొంతమందికి ఉంటాయి. అన్నీ చాలా విషయాల్లో నేనే కనుక ఆ జాబ్లో ఉండుంటేనా నెక్స్ట్ లెవెల్లో ఇది చేసేదాన్ని, నెక్స్ట్ లెవెల్లో అది ఉండేది. ఇట్లా చాలామంది అంటే ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు నాకు అది ఉంటేనా, నాకు ఇది ఉంటేనా అని చెప్పి అనుకుంటుంటారు. బట్ అవన్నీ ఏంటంటే జస్ట్ ఎస్కేపిస్ట్ చేసే పనులండి. అంటే బహానాలు అంటారు కదా. మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే, స్ట్రాంగ్గా మనం అనుకుంటే, మనకి చెయ్యాలి అన్న ఆ విల్ పవర్ ఉండాలి. కానీ ఇది ఉంటే బాగుండేది, లేకపోతే అది ఉంటే చేసేదాన్ని, ఇది ఉంటే చేసేదాన్ని అని ఉండదు. నిజంగా చేయాలనుకున్నప్పుడు సమకూర్చుకుని ఎట్లయినా సరే చేస్తాం. చెయ్యాలనే మనసు లేనప్పుడే అది ఉంటే చేసేవాడిని అనుకుంటే, ఇప్పుడు దేవుడు అన్నీ ఇచ్చాడు, మరి అతను ఎందుకు చేయలేక పారిపోయాడు? చేయాలనే ఇంటెన్షన్ లేదు కాబట్టి. సో నామకే వాస్తే మాటలు కాదు, నిజంగా చేయాలన్న సంకల్ప బలం ఉంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఆడ్స్ డెఫినెట్లీ చేస్తాం, ఎమర్జ్ అవుతాం మనం.
సో ఈ చిన్న స్టోరీలో ఇంత మంచి ఇన్డెప్త్ వాల్యూ ఉంది. మీరు ఏ టైప్ నాకు చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు కూడా అరే అది అట్లా ఉంటే నేను ఇట్లా ఉండేదాన్ని లేదా ఉండేవాడిని ఈ టైపా, లేదు సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నా సరే చెయ్యాలనుకున్నది చేయడానికి అన్నీ సమకూర్చుకునే టైపా, కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. డెఫినెట్లీ నేను చదువుతాను. నాకైతే బాగా నచ్చింది ఈ స్టోరీ. మీకుండా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ కొట్టేయండి, ఓకేనా? బట్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరు ఏ టైప్ మనిషి, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ యోర్ సౌజన్య. టాటా బాయ్, నమస్తే, సైనింగ్ ఆఫ్.